అయితే గురుగారు సూతకం అంటే ఏంటి? ఎందుకు సూతకాన్ని ఖచ్చితంగా పాటించాలా? ఈ సూతకం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. తర్వాత దాంట్లో జన్మ సూతకము, మరణ సూతకము అని హ్మ్. 2 రకాలు. ఈ యొక్క సూతకం అనేటువంటిది కేవలం శారీరకమైన సంబంధించింది, దైవిక సంబంధించినటువంటిది కాదు. హ్మ్. అయితే ఈ శరీరం అనేటువంటిది ఖచ్చితంగా పాటించవలసినటువంటిది. ఒక జీవి ఆ కుటుంబంలో ఒక జీవి పుట్టాడు అంటే, ఒక శిశువు పుట్టాడు అంటే 10 రోజుల వరకు సూతకం పాటించవలసిందే. ఎందుకోసం అంటే ఈ శారీరక సంబంధం అనేటువంటిది ఈ భూమి మీద ఉన్నంత కాలం అతడు మరణించేంత కాలం ఉంటుంది. అదే కాకుండా అన్నదమ్ములు గానీ, అక్కచెల్లెళ్ళు గానీ, తర్వాత ఇలాంటి యొక్క శారీరక సంబంధాలు ఉంటాయి కాబట్టి, ఆ సంబంధం ఉన్నవాళ్ళు, ఆ ఇంటి పేట కలిగినటువంటి వాళ్ళు, ఈ శారీరకమైనటువంటిది ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా పాటించవలసినటువంటిది. ఇది జాతా సూతకము అంటారు. మరణ సూతకము ఎవరైనా మరణించినట్టు ఆ ఇంటి పేట వాళ్ళు గానీ, ఆ అన్నదమ్ముల్లో గానీ, వాళ్ళ కుటుంబంలో గానీ ఎవరైనా మరణించినట్టయితే ఆ మరణ సూతకం అంటారు. మృతా జాతా శౌచాలు అనేటువంటిది 10 రోజులు పాటించవలసినటువంటిది. 10 రోజులు పాటించిన 11వ రోజున పనికొస్తుంటుంది. తర్వాత ఈ ఈ జన్మ సూతకం అనేటువంటి దాంట్లో తల్లికి మాత్రం ఖచ్చితంగా 20 రోజులు పనిచేస్తుంది. ఆ శిశువుని ప్రసవించినటువంటి యొక్క తల్లి ఏదైతే ఉందో ఆ 20 రోజులు పనికిరాదు దేవాలయానికి. హ్మ్. 21వ రోజున మాత్రమే ఆ దేవాలయానికి వెళ్ళవలసి వస్తుంది. భగవత్ కార్యక్రమంలో పాల్గొనవలసి వస్తుంది. కాబట్టి జనన మరణ సూతకాలు 2 కూడా ఒకటే. ఇది కేవలం శారీరక సంబంధించినటువంటిదే. ఇది కేవలం కూడా ఈ శరీరానికి, ఈ మానవులకి ఇక్కడ సంబంధించినటువంటిదే. ఇదంతా కూడా కర్మ సిద్ధాంతం ఆధారపడింది ఉంది కాబట్టి, ఈ జాతామృత శౌచాలు కూడాను కర్మ సిద్ధాంతం మీదనే ఆధారపడి ఉన్నటువంటిది. కర్మ సిద్ధాంతానికి లోబడి మాత్రం చేస్తున్నాం మనం ఇది.